అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనం మార్పుకి నాంది పలుకుతూ మొదటగా గురువు యొక్క ఆవశ్యకత జీవితంలో ఏంటి అని ప్రశ్నించుకుంటే, గురువు మనకేం చేస్తారు అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనకి మంత్రము అనేదాన్ని ఉపదేశించి ఆ మంత్రోపదేశం ద్వారా మనలో ఏదైతే స్వరూపం అంటే స్వస్వరూపం అసలైన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనకి చూపించి, అంటే ఏంటి అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ అంటే బలాలు ఏంటి అన్నది మనం తెలుసుకునేటట్టు చేసి, ఆ బలాల్ని అంటే మనకి ఎక్కడ బలం ఉంది అన్నది తెలుసుకుని ఆ బలంతో మనం ముందుకు వెళ్ళేటట్టు ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారో, మన పురోగతిని ఎవరైతే కోరుకుంటారో ఆ ఆత్మబంధువు అనుకోండి, లేదా మన యొక్క మార్గదర్శి అనుకోండి, ఏదైనా అది ఎవరు అంటే గురువే. ఈ గురువు మనకి మంత్రం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మంత్రంతో పాటు శక్తిపాతం అంటే ఆ శక్తి అన్నదాన్ని, ఆ మంత్రదేవత యొక్క శక్తిని ఆ మంత్రంతో పాటు మనకి అందిస్తారు. ఎప్పుడైతే అందించారో మనం ఏంటి ఇప్పుడు సపోజ్ చూడండి, యూకేజీ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి అలా చదువుకుంటూ వెళ్ళే మనల్ని ఆయన ఏం చేస్తారు అంటే ఆల్రెడీ మనని ఒక స్టాండర్డ్కి అంటే ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ దాటించేసి నెక్స్ట్కి తీసుకువెళ్ళి, అంటే ఆ మంత్రోపదేశం ద్వారా అంత శక్తి మనకి ఇస్తారనమాట. అంటే అది ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మనం మంత్రాన్ని ఎప్పుడైతే చేస్తున్నామో ఆ శక్తితో మనం ఇంకొంచెం చేసుకుంటే ముందుకు నడుస్తాం. కానీ ఈ లోపల మనకి బోల్డని ఆకర్షణలు, వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఫస్ట్ మనం చేయలేనిది ఒక మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి అని అలా చూసి నమ్మడం మానేస్తాం. రెండోది ఏంటి అంటే ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయని లక్షణం. ఎందువల్ల అంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా వినే పరిస్థితి మనకు ఉండదు. ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో, ఎందుకంటే ఎంత శక్తి ఇస్తే మాత్రం మనం తీసుకుంటే కదా, ఇక్కడ వరకు వచ్చేసరికి మన లిమిటేషన్స్తో మనం తోసేస్తున్నాం. ఆ లిమిటేషన్ ఏంటి అంటే వినకపోవడం ఒక లిమిటేషన్. కానీ స్పాంటేనియస్గా ఒక డెసిషన్ గురువు ఏదైనా తీసుకుని ఇప్పుడు వెంటనే చేయాలి అంటే మనకు కోపం వచ్చేస్తుంది. ఈవెన్ తల్లిదండ్రుల దగ్గర కూడా అదే చేస్తాం. ఏంటి అంటే నాకు ముందే చెప్పాలి, ఆ ప్లాన్ అంతా అలా ఉంటేనే చేస్తాను, అలా ఉండకూడదు. ఎప్పుడు డైనమిక్గా ఇలా ఎవరైతే ఉంటారో లిమిటేషన్స్ వదిలేసి వాళ్ళకి మాత్రమే గురువు ఇచ్చే శక్తి మొత్తం తీసుకోవడం అన్నది వస్తుంది. కానీ గురువు అందరికీ సమానంగానే ఇస్తారు. కానీ తీసుకునే పాత్ర కూడా ఎలా ఉండాలి అంటే తీసుకునేటట్టు ఉండాలి కదా. ఆ పాత్ర ఎప్పుడైతే స్వార్థపూరితంగా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే రిజెక్ట్ అన్నదాన్ని చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే రిజెక్షన్ అన్నది వచ్చిందో మనం శక్తిని తీసుకోలేం. అది మనకు అర్థం అవడానికి ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ కథ. ఆ కథ ఏంటి అంటే మనందరికీ తెలిసినదే, మహాభారత సంగ్రామం జరిగిందని. ఈ మహాభారతంలో సంగ్రామానికి ముందు ఏం జరుగుతుంది అంటే వరుణుడు గాంధీవము అనే ఒక విల్లుని అర్జునుడికి ప్రసాదిస్తాడు వరంగా. ప్రసాదించినప్పుడు ఆ గాంధీవాన్ని ఎప్పుడైతే అర్జునుడు తీసుకున్నాడో ఆ తర్వాత ఏమవుతుంది అంటే దాని శక్తివంతమైన గాంధీవంతో ఆయన బాణాన్ని వదులుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే విజయం 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 ఈ విధంగా విజయాన్ని సిద్ధించుకుంటాడు. సిద్ధించుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ అర్జునుడు ఒకసారి మనందరికీ తెలుసు ధర్మరాజు ఏంటి అంటే దుర్యోధనుడితో పాచికలు ఆడడము, ఆ పాచికలు ఆడిన తర్వాత ఆయన సర్వస్వాన్ని కోల్పోయి చివరికి ఆ తమ్ముళ్ళని ఆయన భార్య అయిన ద్రౌపదిని అందరినీ కూడా ఏంటి అంటే పందాలుగా పెట్టి ఓడిపోయిన తర్వాత ఆయన అడవులకి వెళ్ళి తర్వాత అజ్ఞాతవాసం కూడా చేయడం, ఇదంతా మనకు తెలిసిన కదే. ఇక్కడ చూడండి ఆ గాంధీవం ఏమవుతుంది అని అంటే అన్నీ కోల్పోయినప్పుడు దాన్ని కూడా ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి కదా, అప్పుడు ఈ గాంధీవాన్ని కూడా కోల్పోతారు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ ఆస్తులన్నిటినీ తీసుకున్న తర్వాత కర్ణుడిని అడుగుతాడనమాట, ఏంటి అంటే ఈ గాంధీవాన్ని నువ్వు తీసుకో నాయనా,
తీసుకుని చక్కగా ఇప్పుడు అర్జునుడు ఏ విధంగా అయితే విజయాల్ని సాధించాడో నువ్వు కూడా అంతే బాగా దీంతో విజయాల్ని సాధించు అని చెప్పినప్పుడు కర్ణుడు ఏం చెప్తారు అంటే, ఆ గాంధీవం నాకు అక్కర్లేదు, నా విల్లు నాకు చాలు, నేను స్వతహాగా వీరుణ్ణి, నేను దేన్నైనా జయించగలను, నేను అర్జునుడి గాంధీవంతో యుద్ధం చేసి గెలవాలని నాకు ఇష్టం లేదు, నా యొక్క విల్లుతోనే నేను గెలవగలను అని చెప్తారు. చెప్తే అది విన్న అర్జునుడికి చాలా బాధ కలుగుతుంది. అంటే నేను ఇవన్నీ గాంధీవం వల్లే గెలిచానా, నాలో వీరత్వం లేదా, నాకు అంత ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది లేదా అని చెప్పి బాధపడుతూ ఉండగా వేదవ్యాసుడు వస్తారనమాట అక్కడికి. వచ్చినప్పుడు ఆ వ్యాసుడిని అడుగుతాడు, ఏమని అంటే, అయ్యా ఎందుకు మదన పడుతున్నావు అర్జున అని అడిగినప్పుడు, ఆ గాంధీవాన్ని ఇలా తిరస్కరించాడు కర్ణుడు, ఆయనలో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చూశాను నేను, ఆయనలో వీరత్వమే అది, నాకు అది లేదు అని నేను బాధపడుతున్నాను అని చెప్పినప్పుడు, నువ్వు హాయిగా ఉండు, నీతో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, గురువు యొక్క బలం నీతో ఉంది, నీకేం భయం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు, కర్ణుడు ఎందుకు తీసుకోలేదు అన్నది నేను ఇప్పుడు చెప్పను, తర్వాత నీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు చెప్తాను అని చెప్తాడట. ఈ చెప్పినప్పుడు సరే అనుకుని వెళ్ళిపోతారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం కూడా వస్తుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మళ్ళీ అర్జునుడు ఇదే గాంధీవంతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అందరితోనూ గెలిచి చివరికి వాళ్ళు మొత్తం రాజ్యాన్ని గెలుచుకున్నారు అన్నది మనందరికీ తెలుసున్నదే. ఇది అయిన తర్వాత ఏమవుతుంది అంటే, కృష్ణుడు ఆయన అవతారాన్ని చాలించేటప్పుడు వేటగాడొచ్చి బాణం వేసి ఆయన ఇంకా అవతారం చాలిస్తాను అన్నప్పుడు, ద్వాపరయుగము ఎప్పుడైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను గోలోకానికి అని తెలిసిందో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, అర్జునుడిని ద్వారక్కి వెళ్ళి ఆయన యొక్క అష్టపత్నుల్ని తీసుకురమ్మని అడుగుతాడనమాట. అప్పుడు అర్జునుడు వెళ్తాడు. వెళ్ళేసరికి మొత్తం 8 మంది పత్నుల్ని తీసుకుని వస్తున్న సమయంలో మధ్యలో బందిపోట్లు వచ్చి అర్జునుడిని అడ్డుకుంటారట. అడ్డుకుంటే వాళ్ళతో యుద్ధం చేయలేక, అంటే వాళ్ళతో ఫైటింగ్ చేసి గెలవలేక ఏమవుతుంది అంటే, అర్జునుడిలో శక్తి తగ్గిపోయి వాళ్ళతో దెబ్బలు తిని ఎలాగోలాగా చివరికి కృష్ణుడి దగ్గరికి ఈ భార్యల్ని చేరుస్తారట. చేరించిన తర్వాత కృష్ణుడి అవతారం చాలిస్తారు. అలా జరుగుతూ ఉండగా ఏంటి అంటే, చివరికి ఆయన గాంధీవాన్ని మొయ్యలేని స్థితికి వచ్చేస్తారట. రోజు రోజుకి శక్తి తగ్గిపోతూ అప్పుడు అర్జునుడు తన అన్నదమ్ములతో చెప్తాట, ఇంకా మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది, అందుకే మనం ఏ పని చేయలేకపోతున్నాం శక్తి లేకుండా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పినప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చి అదే విషయాన్ని చెప్తారట. ఏమని అంటే, ఆ రోజు మీ కృష్ణుడి గురుబలం, అంటే కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడి యొక్క గురుబలం ఉండడం వల్ల, ఆ గురువు యొక్క శక్తి మీతో ఉండడం వల్ల ఆ గాంధీవాన్ని మీరు గట్టిగా పట్టుకున్నారు. ఆ రోజు నేను చెప్పనన్నాను కదా, కర్ణుడు ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఆయన అది మొయ్యలేను అని ఆయనకు అర్థమైపోయింది. మీతో ఎవరంటే కృష్ణుడు ఉండడం వల్ల ఆ కృష్ణుడి యొక్క శక్తితో నువ్వు గాంధీవాన్ని మోస్తున్నావు అన్న విషయం కర్ణుడికి అర్థమవడం వల్ల కర్ణుడు ఏం చేశాడు అంటే, తను పట్టుకోలేక ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది అన్న స్థితిలో ఆయన మేకపోతు గాంభీర్యంగా నేను వీరుణ్ణి అని చెప్పాడు నాయన అని చెప్పినప్పుడు, మరి కృష్ణుడు మాతో ఉన్నారు, గురుబలం ఉంది, అలాంటప్పుడు మేము అక్కడ పాచికల్లో ఎందుకు ఓడిపోయాం, అసలు ఫస్టే గెలవచ్చు కదా అని ప్రశ్నించినప్పుడు చెప్పారట. ఏంటి అంటే, అక్కడ కృష్ణుడు బయటే నుంచున్నాడయ్యా, గురువు ఎంత అవ్యాజ కరుణ అంటే మీ అందరిపైన అంతే కరుణ ఉంది, ఆయన బయటే నుంచునున్నాడు, మీరు లోపలికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వద్దామని, అదేంటి నా గురువుని నేను పిలవాలా, ఆయన లోపలికి రారా అని అనుకోవద్దు. అక్కడ ధర్మరాజు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ పాచికలు ఆడుతున్నప్పుడు కృష్ణుడు రాకూడదు 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 అని కోరుకున్నట్ట, ఎందుకు రాకూడదు అని మనసులో కోరుకుంటున్నాడు అని అంటే, కృష్ణుడు వస్తే ఈ ఆట మొత్తం కృష్ణుడి వల్ల నేను గెలిచినట్టు అయిపోతుంది, అలా కాకుండా నా సొంతంగా నేను గెలవాలి అంటే నేను
అన్నది ఎక్కడైతే ఉందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ గురువు యొక్క బలం, ఎందుకంటే గురువు బలం ఇవ్వడానికి చూడండి, అంత జగద్గురు ఏం చేశారట, గేటు ముందే నుంచున్నట్ట, ఆ పాచికలాడుతున్న గేటు ముందు. కానీ నుంచున్నా కూడా ఏమైంది అని అంటే ధర్మరాజు రావద్దంటున్నాడు. మరి శిష్యుడు రావద్దంటే గురువు ఏం చేసి, అంటే తల్లి తండ్రి అయినా గురువులైనా చూడండి, మీరు ఎప్పుడైనా మనం ఏం కావాలంటే వాళ్ళు అదే ఇవ్వడానికి 99%, ఇంకా అది ఇవ్వకూడదు అయితే తప్ప ఖచ్చితంగా ఇవ్వడానికే ట్రై చేస్తారు. కృష్ణుడు వచ్చి ఆయన వల్ల గెలిచాడు అని అనుకోకూడదు ధర్మరాజు అని అనుకుంటున్నాడు, ఆయనకు ఆ బాధ కలగకూడదు అని చెప్పి ఆయన ఏ స్థితిలో అయినా పిలుస్తాడేమో అని బయట నుంచున్నట్ట. కానీ ఏ స్థితిలోనూ పిలవకుండా అన్నిటినీ కోల్పోయే వరకు తెచ్చుకున్నది ఎవరు అంటే ధర్మరాజే. అదేవిధంగా మనం గురువుని ఎంత బాగా యాక్సెప్ట్ చేస్తామో అంత శక్తి మన లోపల ఉంటుంది. గురువు ఉన్నా లేకపోయినా అంటే ఏంటంటే గురువు మనతో ఉన్నా లేదా ఎక్కడైనా ఉన్నా, లేదా అసలు గురువు ఆయన అవతారం చాలించినా కూడా వారి యొక్క శక్తి మాత్రమే. ఎందుకు అంటే ఒక్కసారి మంత్రం తీసుకున్నాము అంటే ఆ గురువు యొక్క శక్తితో మాత్రమే మనం నడుస్తాము అన్నది కనుక మనం అర్థం చేసుకుని ముందుకు వెళితే ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించడమే మనమంతా అవుతుంది. అంటే ఏ పని చేసినా సరే గురు బలము అన్నది చాలా అవసరం. ఒక ఆధ్యాత్మికతలోనే కాదు, ఎందులో అయినా సరే ఆ గురువులు ఇచ్చే జ్ఞానం వల్లే మనం ముందుకు వెళతాము. అదొక్కటి మనం తెలుసుకుని ఆ గురువుని నమ్మి గురువుని ప్రతి దాంట్లోనూ యాక్సెప్ట్ చేస్తూ, అంటే గురువు చెప్పిన ప్రతి దాన్ని నిజంగా అర్థం చేసుకుని దాన్ని అంగీకరించగలిగితే కనుక మనకంటే విజయం సాధించే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఆ గురువే మన ముందుకు తీసుకువెళ్ళే శక్తి. అది అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా ఫస్ట్ ఆ గురువు మీద నమ్మకం ఉండాలి, ఆయన ఇచ్చిన మంత్రం మీద నమ్మకం ఉండి భక్తి శ్రద్ధలతో ఎంత బాగా చేస్తామో అంత బాగా ఆ గురువుతో మనం కనెక్ట్ అయి ఉంటాం. అది ఉండడం వల్ల మనం అన్నిటిలోనూ కూడా గొప్పగా ఉండగలుగుతాం. ఆ స్థితికి అందరూ వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో, ఎందుకు అంటే మార్పు అన్నది ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే నేను అన్న చోటు నుంచే తీసుకురావాలట. నేను అన్నది ఎంత బాగా మారుతుందో నా ప్రపంచం అంత గొప్పగా మారుతుంది. కాబట్టి ఫస్ట్ నేను అన్నదాన్ని మార్చుకుని మన ప్రపంచాన్ని అందరూ మార్చుకోవాలని కోరుకుంటూ ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ కూడా చూడండి 2024 అది ఎంతో మంచి సంఖ్య. కాబట్టి అంత మంచి సంఖ్యలోకి మనం వెళుతున్నాం. ఆ వెళుతున్న స్థితిలో మన యొక్క లెక్కలు కూడా మారి మనం చక్కగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అని కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః.